అయిపోయింది. ఇప్పుడు రెండవ మృగం బయటకు రావాలి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. దానియేలు చూసిన కలలో రెండవ మృగం. మొదటిది సింహమును పోలినది, 5వ వచనం. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వము మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకొనినది. కొందరు లెమ్ము విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి. ఇక రాయబడింది, రెండవ మృగము సముద్రంలో నుండి వచ్చింది. అది ఎలుగుబంటును పోలి ఉంది. దాని నోట్లో 3 పక్కటెముకలు ఉన్నాయి. అది ఒక పక్కకు వాలి ఉంది. అది దేన్ని సూచిస్తుందంటే, దీని తర్వాత మీరు దీని అర్థం చదివితే మీకు తర్వాత తెలుస్తుంది. అది దేనిని సూచిస్తుందంటే మాదియా పారసీక రాజ్యం గురించి సూచిస్తుంది. మాదియా పారసీక అని 2 రాజ్యాలు ఒకే టైంలో అవి కలిసిపోయినాయి. మాదియా పారసీక రాజ్యాలు కలిసిపోయినాయి. అవి చిన్న రాజ్యాలు కలిసిపోయినాయి. ఏం చేసినాయి అంటే బబులోను మీద దండెత్తి వచ్చినాయి. అప్పటికే అవి 3 రాజ్యాలని అణిచివేసినాయి. హిస్టరీ ఏం చెప్తుంది అంటే, మాదియా పారసీక అంటే ఇప్పుడున్న ఇరాన్ దేశం, అందులోనే మాదియా ఉంది, అందులోనే పారసీకం ఉంది. ఈ 2 కలిసి ఒక్కటయ్యి అప్పటికే 3 రాజ్యాలని జయించి ఇంకా రాజ్యాన్ని సంపాదించాలి అనే కాంక్షతో ఉండినప్పుడు అవి వచ్చి బబులోను సామ్రాజ్యాన్ని అంటే ఇరాక్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు ఇరాన్ అలాగే అంతకుముందు ఇరాక్ దేశం ఏ దేశాలను అయితే ఆక్యుపై చేసిందో అదంతా వీళ్ళ సామ్రాజ్యం అయిపోయింది. అది 2వ సామ్రాజ్యం. మాదియా పారసీక ఇవి కలిసి పరిపాలన చేసినాయి. ఇందులోనే దర్యావేషు రాజు ఉన్నాడు, ఇందులోనే కోరేషు రాజు ఉన్నాడు. వీళ్ళందరూ ఇరాన్కి సంబంధించిన రాజులు. ఇప్పుడు ఇరాన్ దేశము రీసెంట్గా ఇస్రాయేల్ దేశం మీద 300 మిసైల్స్ని పంపించింది ఇస్రాయేల్ మీద దాడి చేయటానికి. కానీ ఒకప్పుడు అదే ఇరాన్ దేశంలో కోరేషు అనే రాజు ఉండి, కోరేషు అనే రాజు చెప్పాడు, మీరు యెరూషలేంలోకి వెళ్ళండి, దేవుని ఆలయాన్ని కట్టండి అని యూదుల్ని ఎంకరేజ్ చేసి పంపించాడు. ఇరాన్ దేశం ఒకప్పుడు ఇస్రాయేల్ దేశానికి సపోర్ట్ చేసింది. అప్పుడు కోరేషు రాజు ఉన్నాడు, దర్యావేషు రాజు ఉన్నాడు, అహష్వేరోషు రాజు ఉన్నాడు. వీళ్ళందరూ ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళే. అప్పుడు అది వరల్డ్ సూపర్ పవర్ ఇరాన్ అనేది. మాదియా పారసీక రాజ్యం అంటే అదే. అది అయిపోయింది.